PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నీటిని వృధా చేయకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. DCC జిల్లా అధ్యక్షుడు కోటుగారి భాస్కర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసమే సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. చిత్తూరు 2 టౌన్ CI ఉలసయ్య. వార్తల్లోని వివరాలు. నీటిని వృధా చేయకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్ సూచించారు. శుక్రవారం డ్వామా కార్యాలయ సమావేశపు మందిరంలో ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి కరుణకుమార్ మాట్లాడుతూ, నీటిని వృధా చేస్తే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకే కాకుండా ఇతర జీవరాశులకు ప్రాణాధారమైన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నీటి వినియోగం ఎక్కువ అవుతోందన్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని, భారతదేశంలోనే అత్యున్నత నగరాలలో ఒకటైన బెంగళూరు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చునన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ అధికారులు, డ్వామా జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ స్థాయి నుంచి అంటే క్షేత్రస్థాయి నుంచి మన దేశ స్థాయి ఈ యొక్క నీటిని శాంతియుతంగా వాడుకోవడానికి నేర్చుకోవాలి. నీటిని వృధా చేయకుండా నా ప్రేమికులు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా నీటిని మనం వృధా చేయకుండా వాడుకునే పద్ధతి అనేది ముఖ్యంగా నేను ఈ యొక్క ప్రపంచ నీటి దినోత్సవం ప్రజలందరికీ పిలిపించేది ఏదైతే మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి, ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కట్టడం అవసరం. ఎక్కడ కూడా మీరు అవకాశం లేకుండా నీరు ఇంకడానికి అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా రోడ్లు ప్లాస్టిక్గా చేసేస్తే నీరు కిందకి భూమిలో ఎప్పుడైతే వెళ్తారో అది అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ నీటిని శాంతియుతంగా మనం వాడుకోవాలంటే ఈ కన్సర్వేటివ్ మెథడ్స్, ఇలాగ మన ఇంజనీర్ గారు చెప్పిన కన్సర్వేటివ్ మెథడ్స్, మనం ఎక్కడైతే చెరువుల్ని కాపాడుకోవాలి, చెరువుల్ని నదీ తీరాలని అలా అన్నింటినీ కూడా మనం కాపాడుకుంటూ ఈ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక అలార్మింగ్ ఇష్యూ ఏంటంటే చిత్తూరు జిల్లాలో మనం అంతకుముందు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. మీరు ఇందాక మన వక్తలు చెప్తూ, మా ప్రియమిత్రులు చెప్తూ, మరి బెంగళూరులో ఇప్పుడు ఈ నీటి క్రైసిస్ చాలా ఎక్కువ. అలాంటి సందర్భాలు దయచేసి మన చిత్తూరు జిల్లాకి తగ్గింది. మన చిత్తూరు జిల్లాని సస్యశ్యామలంగా ఉంచాలంటే ఎప్పటి నుంచే మన అందరం కూడా ఆ నీటిని మనం ఎలా కాపాడుకోవాలన్న ఒక పథకంతో, సరైనటువంటి పథకంతో మనం వెళ్తే మన చిత్తూరు జిల్లా నీటి ఎద్దడి ఒక మంచి నివాసయోగ్యమైనటువంటి జిల్లాగా ఉంటుందని నిర్ణయం తెలియజేస్తూ, మనకి ఉన్నటువంటి అడవులన్నింటినీ కూడా కాపాడుకోవాలంటే మరి నీటి ఆవశ్యకతను కూడా గమనించాలి. అందరికీ తెలియజేస్తుంది. జై నేషనల్ వాటర్స్ డే సందర్భంగా ఇక్కడ మనకు మంచి వర్క్షాప్ నిర్వహించుకున్నాం. దీనికి పెద్దలు DCC సెక్రటరీ గారు, SC గారు, PD గవర్నర్ మరియు ఇతర సిబ్బంది ఇక్కడ సమావేశమైంది. ఇది ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా చక్కగా మంచి ప్రెజెంటేషన్ ద్వారా ప్రపంచానికి లేదా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి, సొసైటీకి నీటిని
నేచర్ రిసోర్సెస్ ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్ నుండి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం వేస్ట్ చేసే ఆ వాటర్ని ఏ విధంగా జరిగట్టాలి, లేదా మనం ఉపయోగించిన వాటర్ని రీసైకిల్ ఎలా చేసుకోవాలి. అది నేచురల్గా మనకు వచ్చే వాటర్ కాదు, కెనాల్స్ ద్వారా లేదంటే ఆయిల్ ద్వారా, నదుల ద్వారా, బావుల ద్వారా, పంపుల ద్వారా వచ్చే నీటిని ఏ విధంగా దానికి నడకలు నేర్పించే డ్యామ్ ద్వారా, కాంపౌండ్స్ ద్వారా, సర్వర్స్ ద్వారా, మినీ సర్వర్స్ ద్వారా, ట్రెంచెస్ ద్వారా దానికి నీటిని ఎక్కడికి అక్కడ అడిగించి అక్కడ ఉన్న వాటర్ స్కేల్స్ పెంచడం ద్వారా మనకు రైతాంగానికి కానీ ప్రజలకు కానీ సాగు తాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎన్ఆర్ఈఎస్ ద్వారా కూడా చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎక్కడైనా వాటర్ కన్జర్వేషన్ మోటివ్తో యాక్టివిటీస్ వర్క్స్ అనేది చేపట్టడం అసెట్స్ వాటర్ రిసోర్సెస్ పెరుగుతూ ఉపాధి కూడా కల్పించడం దీని యొక్క ప్రత్యేకత. మన ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే నీటి ఎద్దడి కానీ, వాతావరణ మార్పులు కానీ, పంటల పైన మార్పులు కానీ, జీవన స్థితికి పైన మార్పులు కానీ అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి స్ట్రక్చర్కి, ఆఫీస్కి లేదా వాళ్ళ పరిసర ప్రాంతాలకి నీటిని ఒడిసిపట్టి రీఛార్జ్ చేయడం ద్వారా, బోరింగ్ ద్వారా కానీ, బావుల ద్వారా కానీ రీఛార్జ్ చేసి డిపెండెన్స్ అనేది లేకుండా స్టేట్ స్ట్రక్చర్స్ సాధించుకోవడానికి కూడా గవర్నమెంట్ అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అవన్నీ కూడా చక్కగా అందరికీ వినియోగించడం జరిగింది. నేషనల్ వాటర్ డే సందర్భంగా అందరూ కూడా కుదురుగా నీటిని వినియోగించుకొని నీటిని సంరక్షించుకుంటూ భావి తరాలు కూడా సాగు తాగునీరు నీటి ఇబ్బంది కలిగించకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు పోషించాలని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసేలా మండల నియోజకవర్గ అధ్యక్షులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని డీసీసీ జిల్లా అధ్యక్షులు కోటుగారి భాస్కర్ అన్నారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మండల నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు మండల నియోజకవర్గాలలో నియమితులైన కార్యవర్గం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కానీ ప్రస్తుతం నియమించబడిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అధిష్టానం అన్ని జిల్లాలో పల్లె అభ్యర్థులతో పాటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గాన్ని నియమిస్తుందని అన్నారు. ఎవరిని నియమించినా అందరూ వారికి సహకరించి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. నీకు టికెట్ తీస్తానని నేను చెప్పే స్థాయి నాది కాదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏమి అడుగుతారో దానికి మాత్రమే నేను సమాధానం చెప్తాను. అతిగా నేను ఓవర్ యాక్షన్ చేసే డీసీసీ అధ్యక్షుడైతే కోటిగారి భాస్కర్ కాదు. ఎందుకంటే ఒక డిసిప్లైన్గా నేను కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. కాబట్టి నా పరిధులు దాటి నేను ప్రవర్తించే వ్యక్తిని అయితే కాదు. అలా ప్రవర్తించినారని అధిష్టానం కానీ మీరు కానీ గుర్తిస్తే నేను ఎలాంటి శిక్షకు కూడా నేను అర్హుడిగా నేను భావిస్తాను. ఎందుకంటే వారికి తెలుసు ఎవరు సీనియారిటీ ఏంది, ఎవరు ఏందనేది వారు కూడా పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దండి. ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని గురించే నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మండల అధ్యక్షులు మన జిల్లాలో సీరియస్గా లేరు. మీ మనస్సాక్షిగా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు లేరు అంటానంటే నియమింపబడినారు. ఓకే, మీరు సీనియర్లే, మీరు మా ద్వారా కూడా నియామక పత్రాలు తీసుకున్నారు, మీరు ఓకే. కానీ మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు ఎందుకు నిర్వర్తించడం లేదు? మీకు ఇచ్చిన బాధ్యత ఎప్పుడైతే నిర్వర్తించలేదో మీరు అప్పుడు దయచేసి మీకు ఇష్టం లేకపోతే పట్టుకోండి, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం. నిర్మోహమాటంగా చెప్తా ఉండా. ఎందుకంటే నాకు అధిష్టానం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నేను మీతో మాట్లాడుతాను. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే నాకు అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరిని నొప్పించే విధంగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా నేను మాట్లాడలేదు. దయచేసి ఇన్ని రోజులు వేరే, ఈ రోజు నుంచి మనం ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని ప్రతి మండల అధ్యక్షులు కీలకం. ఏదైనా కార్యక్రమం మండలాల్లో ఇంప్లిమెంట్ కావాలంటే మండల అధ్యక్షులు పెట్టుకొని చేయాలి. ఆశావాహులు కూడా నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అక్కడ మండలంలో లోకల్గా
మనం అధ్యక్షులుగా నియమింపబడినటువంటి అధ్యక్షుల్ని మీరు వెంట పెట్టుకుని కాంగ్రెస్ ప్రచారాలు చేయండి. కానీ ప్రచారాలు చేస్తూ కూడా అభ్యర్థిత్వ ఆశావహులు అని మాత్రమే మీకు అనుమతి. వేరే రకంగా నేనే అభ్యర్థి అని ఎవరైనా ప్రకటించుకున్నా దీనికి మీరు శిక్షార్హులు. ఇందులో నా పాత్ర ఏముందో నేను ఖచ్చితంగా రికమెండ్ చేసి పంపిస్తాను. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ ములసయ్య తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలో జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలోని ముఖ్యమైన కాలనీలలో ఈ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ చేసుకోవడంతో పాటు ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఫ్లాగ్ మార్చ్ చేపట్టామన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నారీమణులు ఓటు బేరీ మ్రోగించాలని నగరపాలక సంస్థ అధికారులు పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ఓ కమిషనర్ అరుణ మార్గనిర్దేశంలో నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వార్డు స్థాయిలో మహిళల చేత ఓటు హక్కులపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జానకారపల్లి, గాయత్రి నగర్, మాపాక్షి వార్డు సచివాలయాల పరిధిలో శుక్రవారం మహిళలతో రంగోలీ, అవగాహన ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ముఖ్యంగా మహిళలంతా తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి చిన్నయ్య, ఆర్ఐ వెంకటేష్ మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసి జీవోలు సాధించిన చరిత్ర సిఐటియు యూనియన్ దే అని, అలాంటి యూనియన్లో నేడు ఏఐటియుసి కార్మిక సంఘం నుండి కార్మికులు సిఐటియులోకి రావడం శుభ పరిణామమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికులకు పని భారం పెరగడంతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కారం జరగడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులందరికీ బాసటగా నిలవడంతో పాటు కార్మికులకు పని భారం తగ్గించి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనేక దఫాలుగా సమ్మెలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సమ్మెలో కార్మికులను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు కొన్ని కార్మిక సంఘాలు చేశాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే సంఘటితంగా కార్మికులను ఏకతాటిపై నిలిపి ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా జీవోలను సిఐటియు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన నిలిచి మరిన్ని పోరాటాలు చేయడానికి సిఐటియు సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, గోపీలతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. జీతాలు వచ్చిన రోజు
వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర కార్డు పాస్బుక్ తీసుకొని జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మీరు ఏ సంఘాన్ని అయితే వదిలిపెట్టి వస్తున్నారో ఆ సంఘం రాష్ట్రం అంతా ఇదే పాత్రలో ఉంది. ఈ ఊరు కాదు, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. నెలకి 50 రూపాయలు, 10 చోట్ల 100 రూపాయలు దడుకుంటా ఉన్నారు. 279 జీవో వస్తే దాని రద్దు కోసం పోరాడింది మన సంఘం. ఏ పోరాటం చేయాల, ధర్నా చేయాల, ప్రదర్శన చేయాల, కోర్టులో కేసులు వేయాల. కానీ మనిషి 1000 రూపాయల చొప్పున వసూలు చేసిన చరిత్ర రాష్ట్రం అంతా వసూలు చేసింది. మేము ఒక్క నయా పైసా ఒక్కరి దగ్గర కూడా రాష్ట్రంలో 108 మున్సిపాలిటీలోనే మన సంఘంలో 122కి మీరు ఎక్కడైనా విచారించండి. 279 జీవోకి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్తాం, కోర్టులో కేసు వేస్తాం, 1000 రూపాయలు కట్టండి అని చెప్పి రాబందులాగా పీకు తినలేదు మన సంఘం. పోరాడాం. ఆ పోరాటం ఫలితంగా 5 ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబు గారి టైంలో. విజయవాడ ధర్నాకు వచ్చి ధర్నాలో పాల్గొని ఇంటికి వెళ్తూ ఈ 279 వచ్చింది, మమ్మల్ని మున్సిపాలిటీ నుంచి బయటకు కట్టేస్తున్నారు, మున్సిపాలిటీ జీతాలు ఇవ్వట అని తిరిగి వెళ్తూ రైల్లోనే గుండెలాగి చనిపోయినటువంటి వాపయ్య. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం చిత్తూరు కార్పొరేషన్లో ఈరోజు ఉద్యోగులు కార్మికులందరూ కూడా ఈ సంఘంలో చేరుతున్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగుల సమస్యల మీద, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘంగా ఈరోజు ఉంది. మొన్న జరిగిన 16 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజయాలు సాధించాం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులందరికీ కూడా వాళ్ళకి 001 దీంట్లో అకౌంట్లో వేతనాలు ఇవ్వాలని చెప్పిన పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని ఈరోజు చిత్తూరులో కూడా కార్మికులు ఉద్యోగులు గుర్తించారు. అందువల్ల మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లో మొత్తం మేమందరం కూడా ఉండి ఆ పోరాటంలో కొనసాగుతామని చెప్పి, భాగస్వాములు అవుతామని చెప్పి ఈరోజు అందరూ కూడా సిఐటి అనుబంధ సంఘంలో చేరారు. వాళ్ళకందరికీ కూడా చిత్తూరు జిల్లా కమిటీ నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఈరోజు కమిషనర్ గారు కానీ లేకపోతే ఇతర అధికారులు చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్ననే కమిషనర్ కలిసాం. ఇప్పటికైనా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మొన్న పోరాట ఫలితంగా సంక్రాంతి కానుక 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలు ఇచ్చారు కానీ చిత్తూరు మున్సిపాలిటీలు ఇవ్వలేదు. అందువల్ల వెంటనే చిత్తూరు మున్సిపాలిటీలు కూడా కమిషనర్ గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కానుక ఇచ్చిందో ఆ 1000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం. ఈ సమస్యల మీద భవిష్యత్తులో మన ఉద్యోగుల్ని కార్మికులను కలుపుకుని పోరాటాలు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఆ పద్ధతిలో సిఐటి నుంచి హామీ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. వెదురుకుప్పం రైతు చంద్రశేఖర్ మరణానికి కారకులైన ఎస్ఐను పోలీసులను సస్పెండ్ చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని మర్రిమాకుల కండ్రిగకు చెందిన చంద్రశేఖర్, దేశయ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలోనే దేశయ్య భార్య సంపూర్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఇందులో భాగంగా కుప్పం పోలీసులు రైతు చంద్రశేఖర్ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న తరుణంలో ఉండగా పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పారని, అయితే చంద్రశేఖర్ ప్రస్తుతం భూమికి సంబంధించిన వివాదం సివిల్ కేసు కోర్టులో ఉందని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన పోలీసులు చంద్రశేఖర్ను పొలం నుండి కొట్టి స్టేషన్కు తీసుకురావడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు సంబంధిత ఎస్ఐ సైతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు గంటల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, దీనితో మనస్తాపం చెందిన రైతు చంద్రశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనకు కారకుడైన ఎస్ఐ తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేశాను ఎట్లంటే ఎస్ఐ గారు రమ్మన్నారు. ఈ విధంగా భూ వివాదం అంటే భూ వివాదం కోర్టులో జరుగుతుంది. ఇది సివిల్ కేసు, మీకు సంబంధం ఏమి, మేమేదో కొట్టాడుకుంటే గొడవ పడితే పిల్లలు తప్ప అనవసరంగా నన్ను పిలుస్తున్నారు, అప్పటి పిలిచి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారని అడగడం జరిగితే పోలీసులు దౌర్జన్యంగా పిలుచుకొని పోయి కొట్టి బండిలు ఎక్కించుకొని స్టేషన్కి పిలుచుకుపోవడం, ఆయన అసభ్యంగా ఆయన మాట్లాడడం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ముందు మాట్లాడడం ఒకటి కాకుండా ఆయన కొట్టడం కూడా జరిగింది అతన్ని. అదేవిధంగా నేను స్టేషన్కి వెళ్తే స్టేషన్లో కూడా
ఎస్ఐ గారు స్టేషన్లో గంటల తరపు కూర్చోబెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే పోలీసులు కానీ ఇటు వెతుక్కుపోయే ఎస్ఐ కానీ ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే అతని యొక్క ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన 10 మంది చూస్తున్న పోలీసులు చూస్తూ ఉంటే ఆ కామర్స్తో చూశారు, ఆడవాళ్ళు చూశారనే ఒక ఆత్మ అభిమానాన్ని చంపుకోలేక అతని యొక్క పోలీసులు పెట్టినటువంటి తీరు నిరసనగా వాళ్ళ యొక్క తీరుకు వ్యతిరేకంగా అతను వెంటనే పురుగుల మందు తాగి ఈ అవమానాన్ని భరించడానికి చచ్చిపోతామనేసి అతను పురుగుల మందు తాగి చచ్చిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా చాలా భూమి వివాదాల్లో పోలీసులు ఫిర్యాదు చేస్తారు. జనరల్గా ఏదో ఫిర్యాదు చేసినప్పుడు వచ్చి ఇద్దరిని విచారించి న్యాయం చేయాలి తప్ప అలా కాకుండా అధికార పార్టీల రాజకీయ నాయకులకు తొత్తులై వ్యవహరించడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క చంద్రశేఖర్ మరణానికి కారకులైనటువంటి ఎస్ఐని పోలీసుల పైన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు చర్య తీసుకోవాలని, అదేవిధంగా జిల్లాలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రుక్మిణీ కృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రుక్మిణి కృష్ణులు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. రండి స్వామి రండి పోయిందా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.